హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ. సో ఈరోజు మనము రోగనిరోధక వ్యవస్థలోని లాస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాము. అదే అండి ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఈ సిండ్రోమ్ అంటే కొన్ని లక్షణాల సముదాయాన్ని మనం సిండ్రోమ్ అని అంటాం. సో ఇది జన్మాత్మక కానీ బదిలీ చెందే లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించేటువంటి ప్రాణాంతక వ్యాధి. ఈ ఎయిడ్స్ అనేది ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. సో ఇది వచ్చేసి జన్మతో కానివ్వండి, నాన్ కన్జెన్షియల్, అలాగే బదిలీ చెందే ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేటువంటి డిసీజ్ అన్నమాట. సో అందుకే బదిలీ చెందే జన్మాత్మక కానీ నాన్ కన్జెన్షియల్ అన్నమాట. అంటే ఇది జన్మాత్మక కాని పుట్టుకతో కానిటువంటి బదిలీ చెందేటువంటి లైంగిక సంపర్క వ్యాధిని మనం ఎయిడ్స్ అని అంటాం అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక వైరస్ నుంచి వస్తుంది. ఆ వైరస్ పేరు ఏంటి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని కలుగజేస్తూ ఉంది. దాని పేరు వచ్చేసి ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నమాట. ఈ వ్యాధిని మొదటిసారిగా 1981లో అమెరికాలోని వ్యాధి నియంత్రణ కేంద్రము ఫస్ట్ గుర్తించిందనమాట. యుఎస్ఏలోని సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ సిడిసి వాళ్ళు దీన్ని ఫస్ట్ 1981లో కనుక్కున్నారు, అంటే గుర్తించారు. గత 30 సంవత్సరాలతో పోల్చుకుంటే ప్రపంచమంతా కూడా దాదాపు 25 మిలియన్ల కంటే కూడా అధిక సంఖ్యలో మానవులు ఎయిడ్స్ బారిన పడి ఎయిడ్స్ ఏం చేస్తూ ఉంది, వాళ్ళని బలి తీసుకుంటా ఉందన్నమాట. సో దాదాపు 25 మిలియన్ల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజలను ఈ వ్యాధి నాశనం చేస్తూ ఉంది అన్నమాట. సంక్రమణ విధానం ఎలా ఒకరి నుంచి ఒకరికి వస్తుందో చూద్దాం. మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సాధారణంగా ఎట్లా వస్తుందంటే సంక్రమణకు గురైన వ్యక్తితో లైంగిక సంబంధాల వల్ల, అంతేకాకుండా వైరస్తో అంటుపడ్డ వాళ్ళతో రక్త మార్పిడిని చేసుకోవడం వల్ల, అంతేకాకుండా సాంక్రమిక సూదులను వాడటం వల్ల, అంతేకాకుండా తల్లి నుంచి, అంటే ఎయిడ్స్ వ్యాధి తల్లికి ఉందనుకోండి, తల్లి నుంచి ఆ బిడ్డకు కూడా, గర్భస్థ శిశువు కూడా జరాయువు ద్వారా హెచ్ఐవి సంక్రమిస్తుంది అన్నమాట. హెచ్ఐవి కరచాలనం, స్పర్శ లేదా భౌతికంగా తాకడం వల్ల సంక్రమించదు. బాగా గుర్తుపెట్టుకోండి. సంక్రమణ విధానం ఏంటి అంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి పర్సన్తో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, అంతేకాకుండా ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి పర్సన్తో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవడం, రక్త మార్పిడి చేసుకోవడం, అంతేకాకుండా ఈ ఎవరికైతే డిసీజ్ ఉంటుందో అలాంటి వ్యక్తులు యూజ్ చేసిన నీడిల్స్ని యూజ్ చేయడము, సాంక్రమిక సూదులను వాడటం వల్ల, అంతేకాకుండా తల్లి నుంచి అన్నమాట, తల్లి నుంచి సాంక్రమిక ఎయిడ్స్ వ్యాధి ఉన్న తల్లి నుంచి గర్భస్థ శిశువుకు జరాయువు ద్వారా ఏమవుతుంటుంది, హెచ్ఐవి సంక్రమిస్తుంది. అంతేకాని కరచాలనం అంటే టచ్ చేయడం వలన కానీ, స్పర్శ టచ్ చేయడం వల్ల కానివ్వండి, భౌతికంగా మనం వాళ్ళని ఫిజికల్గా టచ్ చేయడం వల్ల కానీ మనకు ఈ ఎయిడ్స్ అనేది సంక్రమించదు అన్నమాట. సో హెచ్ఐవి స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనము హెచ్ఐవి నిర్మాణం గురించి తెలుసుకుందాము. హెచ్ఐవి అనేది ఒక హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది ఇది ఒక రెట్రో వైరస్. ఇది ఏం చేసుకుంటుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఉపయోగించుకునేటువంటి ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట. దీని మధ్య భాగంలో జన్యు పదార్థంగా సింగిల్ స్టాండర్డ్ అంటే ఏకపోచ ఆర్ఎన్ఏ కలిగి అణువులు ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ మధ్యలో చూడొచ్చు. ఒక మామూలుగా అంటే డిఎన్ఏ ద్విపోచాలు 2 పొరలు ఉంటాయి కదా, డబుల్ స్టాండర్డ్ అంటాం. కానీ ఇక్కడ ఇదొక వైరస్, దీంట్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ ఎలా ఉంటుంది, ఏకపోచ అణువులను ఏకపోచ ఆర్ఎన్ఏ అన్నమాట, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని కలిగి ఉంటుంది. దీన్నే మనం ఎస్ఎస్ఆర్ఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, ఏకపోచ ఆర్ఎన్ఏ అని అంటాం. వీటి పక్కనే ఇది మధ్యలో ఉంటుంది. మధ్య భాగంలో జన్యు పదార్థంగా మనకు ఏకపోచ ఆర్ఎన్ఏ ఉంటుంది. వీటి పక్కనే 2 రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్లు ఉంటాయి.
ఎంజైమ్ అణువులు కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఎస్ ఆకారంలో ఉండేదేమో ఎస్ ఆకారంలో కనిపిస్తున్నవేమో మనకు ఏకపోచ ఆర్ఎన్ఏలు. ఈ ఏకపోచ ఆర్ఎన్ఏల దగ్గర మీకు రెడ్ కలర్లో చిన్న డ్రాప్ లాగా ఇలా ఉంది కదా, ఇలా డ్రాప్ లాగా రెడ్ కలర్లో ఉంది కదా, అవి వచ్చేసి మనకు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్లు అనమాట. సో వీటి పక్కనే 2 రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ అణువులు కూడా ఉంటాయి. వీటి చుట్టూ ఒక ప్రోటీన్ తొడుగు, దాని వెలుపల అంటే బయట అనమాట. సో వీటి చుట్టూ ఒక ప్రోటీన్ పొర ఉంటుంది. దాని బయట వచ్చేసి మళ్ళీ మనకు లిపిడ్ స్తరం ఉంటుంది. చుట్టూ లిపిడ్ స్తరం ఉంటుంది. వెలుపలి లిపిడ్ స్తరంలో గ్లైకోప్రోటీన్లు ఉంటాయి. ఆ గ్లైకోప్రోటీన్లు వచ్చేసి మనకు జీపీ అంటే గ్లైకోప్రోటీన్ 41, గ్లైకోప్రోటీన్ 120 అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉండేవి చిన్న చిన్నవేమో బ్లాక్ కలర్లో ఉండేవేమో జీపీ, చిన్నగా కనిపిస్తున్నదేమో జీపీ 41 గ్లైకోప్రోటీన్ 41. ఇక్కడ పెద్ద పెద్దగా ఉండేవేమో గ్లైకోప్రోటీన్ 120 అనమాట. ఇవి సంక్రమణ సమయంలో ఆతిథేయి కణ ఉపరితల గ్రాహకాలతో బంధనం చెందుతాయి అన్నమాట. ఇవి పోయి ఏం చేస్తాయంటే హోస్ట్ ఆతిథేయి అంటే ఎవరికైతే మానవుడు అనమాట, మానవుల్లోని గ్రాహకాలకు పోయి ఇవి అతుక్కుంటాయి అనమాట. సో ఇది నిర్మాణం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. హెచ్ఐవి అనేది ఒక రెట్రో వైరస్. ఇది ఒక ఆర్ఎన్ఏ కలిగినటువంటి వైరస్. ఇది ఏం చేసుకుంటుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఉపయోగించుకుంటుంది. అసలు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే ఏంటి అంటే మామూలుగా ఏమవుతుంది అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఉత్పత్తి అవుతుంది. దీన్నే ఏమంటామంటే ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. కరెక్ట్ లేండి. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఉత్పత్తి కావడాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏను ఉత్పత్తి చేస్తుంది అనమాట. రివర్స్లో జరుగుతుంది ట్రాన్స్క్రిప్షన్. అందుకే ఈ ఎంజైమ్కి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. సో దీని గురించి ముందు చదువుకుంటాము. సో దీంట్లో వచ్చేసి మనకు ఈ హెచ్ఐవి యొక్క మధ్య భాగంలో జన్యు పదార్థంగా ఏముంటుందంటే ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆ ఆర్ఎన్ఏ కూడా ఎలా ఉంటుందంటే ఏకపోచ ఆర్ఎన్ఏ ఉంటుంది అనమాట. సో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏస్ అని ఉంటాం. వీటి పక్కనే 2 ఎంజైమ్లు ఉంటాయి. వాటిని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ల అణువులు అంటాం అన్నమాట. వీటి చుట్టూ ఒక ప్రోటీన్ తొడుగు ఉంటుంది. దాని బయట దాని బయట ఒక ప్రోటీన్ లేయర్ ఉంటుంది, స్తరం ఉంటుంది. మళ్ళీ దాని బయట వచ్చేసి మళ్ళీ లిపిడ్ స్తరం ఉంటుంది. ఈ లిపిడ్ స్తరంలో 2 రకాల గ్లైకోప్రోటీన్లు ఉంటాయి, ప్రోటాలు ఉంటాయి. దాంట్లో ఒకటి వచ్చేసి ఇక్కడ బ్లాక్గా కనిపించేవేమో మనకు గ్లైకోప్రోటీన్ 41. సో వాటి మీద రెడ్గా కనిపించేవేమో గ్లైకోప్రోటీన్ 120 అనమాట. సో ఇవి సంక్రమణ సమయంలో ఏం చేస్తాయంటే ఆతిథేయ మానవుల్లో ఉన్న గ్రాహకాలకు బంధనం చెందుతాయి. నెక్స్ట్ సంవిధానం ఎలా జరుగుతుందో చూద్దాం. అంటే ఎలా సంక్రమణ అనేది జరుగుతుందో చూద్దాం. హెచ్ఐవి మానవ శరీరంలోకి ప్రవేశించి సహాయక టీ కణాలు, మ్యాక్రోఫాజ్లు, డెండ్రైటిక్ కణాలపై దాడి చేస్తాయి. ఈ హెచ్ఐవి ఏ కణాల మీద దాడి చేస్తుందంటే టీ హెల్పర్ కణాల మీద, మ్యాక్రోఫాజ్ల మీద, డెండ్రైటిక్ కణాల మీద దాడి చేస్తుంది. ఈ కణాలలో హెచ్ఐవిలోని ఆర్ఎన్ఏ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ సహాయంతో స్థిరో అనులేఖన ప్రక్రియ ద్వారా యుగల పోచల వైరల్ డిఎన్ఏను సంశ్లేషణ. ఇందాక చెప్పాను కదా నేను మామూలుగా అంటే ఏం జరుగుతుంది, యుగల పోచల డిఎన్ఏ నుంచి అంటే 2 పొరలు కలిగినటువంటి డిఎన్ఏ నుంచి ఏకపోచర ఆర్ఎన్ఏ రావడాన్ని మనం ఏమంటాము ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. ట్రాన్స్క్రిప్షన్ అనులేఖనము అని అంటాం. కానీ ఇక్కడ ఏమవుతా ఉంది, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రాకుండా ఏకపోచ ఆర్ఎన్ఏ నుంచి యుగల పోచల డిఎన్ఏ ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఏమంటామంటే తిరో అనులేఖనము, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. సో ఇవి ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ హెచ్ఐవి అనేది కణాలను దాడి చేస్తూ ఉంది. ఏ కణాలను దాడి చేస్తూ ఉంది? టీ హెల్పర్ కణాలను, డెండ్రైటిక్ కణాలను, అలాగే మ్యాక్రోఫాజ్ల మీద ఫస్ట్ దాడి జరుపుతూ ఉంది. జరిపిన తర్వాత ఆ కణాలలో ఏమవుతా ఉంది అంటే ఆ కణాలలో హెచ్ఐవిలోని ఎంజైమ్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఏంటి ఆ ఎంజైమ్లు? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్లు అని చెప్పినాం. వాటిని ఉపయోగించుకొని ఏం చేసుకుంటా ఉంది అంటే
తన దగ్గర ఉన్న ఏకపోచ ఆర్ఎన్ఏ నుంచి యుగళపోచల డిఎన్ఏను తయారు చేస్తుంది. యుగళపోచల డిఎన్ఏను తయారు చేస్తుంది. దీన్నే వైరల్ డిఎన్ఏ అని అంటాం. ఈ వైరల్ డిఎన్ఏ వైరల్ ఎంజైమ్, మళ్ళీ ఈ వైరల్ డిఎన్ఏలో మళ్ళీ అక్కడ ఉన్న వైరల్ ఎంజైమ్ ఏది అంటే ఇంటిగ్రేస్ ఎంజైము. ఇంటిగ్రేస్ అనే ఎంజైమ్ సహాయంతో ఆతిథేయి కణ డిఎన్ఏ అణువులతో కలిసిపోయి ప్రో వైరస్ ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఏం చేసింది, దాడి చేసింది. ఆ తర్వాత ఏం చేసింది, ఏకపోచ ఆర్ఎన్ఏ నుంచి తన ఆర్ఎన్ఏ నుంచి ఏకపోచ ఆర్ఎన్ఏని యుగళపోచల డిఎన్ఏగా మార్చుకుంది. తనది అది కూడా, దాన్ని వైరల్ డిఎన్ఏ అని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తూ ఉంది, తన వైరల్ డిఎన్ఏని ఒక ఎంజైమ్, ఆ ఎంజైమ్ పేరంటే ఇంటిగ్రేజ్. ఆ ఇంటిగ్రేజ్ ఎంజైమ్ సహాయంతో ఏం చేస్తూ ఉంది, ఆతిథేయి కణాలలో ఉన్న డిఎన్ఏలోకి వీటిని ఏం చేస్తూ ఉంది, తన వైరల్ డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది, ప్రవేశపెడతా ఉంది. ఆతిథేయితో ప్రవేశపెట్టి వాటితో కలిసిపోయి దేనిగా ఏర్పడతా ఉంది, ప్రో వైరస్గా ఏర్పడతా ఉంది. ప్రో వైరస్గా ఏర్పడతా ఉంది. ఈ ప్రో వైరస్ కొంతకాలం తర్వాత వైరస్ రేణువులను ఉత్పత్తి చేస్తుంది. కొంతకాలం తర్వాత ఏం చేస్తుందంటే ఈ ప్రో వైరస్ ఆల్రెడీ ఈ టీ కణాలు, మ్యాక్రోఫేజ్, డెండ్రైటిక్ కణాల్లో ఆల్రెడీ హెచ్ఐవి వెళ్ళింది. తన ఆర్ఎన్ఏని యుగళపోచల డిఎన్ఏగా మార్చి ఆ మ్యాక్రోఫేజ్లు, డెండ్రైటిక్ కణాలలో ఉన్న డిఎన్ఏలో కలిసిపోయి ప్రో వైరస్గా ఏర్పడింది. అది కొంతకాలం వరకు ఊరికే ఉండే ఆ తర్వాత ఏం చేస్తుంది, తన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది, వైరస్ రేణువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా సాంక్రమిక మానవ కణాలు వైరస్ రేణువులను నిరంతరం ఉత్పత్తి చేసే హెచ్ఐవి ఉత్పత్తి కర్మాగాలుగా పనిచేస్తాయి. ఈ విధంగా ఏమవుతాయంటే ఆ సాంక్రమిక మానవ కణాలన్నీ కూడా వైరస్ రేణువులను ఉత్పత్తి చేసేటువంటి హెచ్ఐవి ఉత్పత్తి కర్మాగారాలు లాగా పనిచేస్తాయి అన్నమాట. ఆతిథేయి కణాల నుంచి ఏర్పడ్డ కొత్త వైరస్లు రక్తంలోకి విడుదలై కొత్త టీహెచ్ కణాలపై దాడి చేస్తాయి. సో అక్కడ ఏర్పడినటువంటి వైరస్ రేణువులు ఏమవుతాయంటే ఆ వైరస్లు అంతా కూడా అవంతా కూడా రక్తంలోకి పోయి మిగతా టీ హెల్పర్ కణాలను దాడి చేస్తాయి అన్నమాట. దీని ఫలితంగా హెచ్ఐవి సాంక్రమిక మానవుడి దేహంలో టీహెచ్ కణాల సంఖ్య రాను ఏమవుతుంది, తగ్గిపోతూ చివరికి రోగనిరోధకత లోపాన్ని దారితీస్తుంది అన్నమాట. హెచ్ఐవి దాడిలో టీ హెల్పర్ కణాలు మాత్రమే నాశనం అవుతాయి, మ్యాక్రోఫేజ్లు నాశనం కావు అన్నమాట. కేవలం కొన్ని రకాల కణాలు లేదా కణజాలాలపై మాత్రమే వైరస్ దాడి చేయడాన్ని కణజాల ట్రోపిజం అని అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతా ఉంది, ఈ దాడిలో కేవలం ఎవరు ఇక్కడ నాశనం అవుతున్నారంటే టీ హెల్పర్ కణాలు మాత్రమే నాశనం అవుతున్నాయి, మ్యాక్రోఫాజ్లు మాత్రం నాశనం కావడం లేదు. ఈ విధంగా ఏమవుతా ఉంది అంటే కొత్త టీ హెల్పర్ కణాలను దాడి చేయడం వల్ల అక్కడ టీ హెల్పర్ కణాలు తగ్గిపోవడం వల్ల రోగనిరోధకత అనేది నశించిపోయి ఎయిడ్స్ వ్యాధి సంభవిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వ్యాధి లక్షణాలు చూద్దాము. వ్యాధి లక్షణాలు చూడండి. మొదటిసారి హెచ్ఐవి సంక్రమణ జరిగినప్పటి నుంచి వ్యాధి లక్షణాలు కనపడే వరకు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అన్నమాట. దాదాపు 5 నుంచి 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఈ కాల వ్యవధిలో ఆ వ్యక్తి అనేక సార్లు జ్వరంతో బాధపడుతూ ఉంటాడు, విరేచనాలతో బాధపడతాడు, అలాగే కాలక్రమేయంగా బరువును కోల్పోతాడు. సో సిమ్టమ్స్ ఏంటి, ఇంకా అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పడుతుంది అని చెప్తున్నాడు. ఆ మధ్యలో ఏమవుతుందంటే ఆ పర్సన్కి చాలాసార్లు జ్వరం వస్తుంది, అంతేకాకుండా విరేచనాలు, మోషన్స్, ఇంతేకాకుండా టైంతో పాటు అంటే రాను బరువు కూడా కోల్పోతూ ఉంటాడు అన్నమాట. టీ హెల్పర్ కణాల సంఖ్య తగ్గిపోవడంతో ముఖ్యంగా బ్యాక్టీరియా అన్నమాట. ఏ బ్యాక్టీరియా, మైకోబ్యాక్టీరియము, వైరస్లు, శిలీంధ్రాలు, టాక్సోప్లాస్మా లాంటి పరాన్న జీవులన్నీ కూడా బాడీ మీద ఏం చేస్తాయి, దేహం మీద దాడిని జరుపుతాయి అన్నమాట. వ్యాధిగ్రస్తుడు తీవ్ర రోగనిరోధకత లోపం వల్ల అల్పస్థాయి సంక్రమణల నుంచి కూడా రక్షించుకోలేదు. చిన్న దాడుల్లో ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ఆ పర్సన్ ఏం కాలేడు, తప్పించుకోలేడు. ఎందుకంటే రోగనిరోధకత లేదు కాబట్టి. ఎందుకు రోగనిరోధకత లేదంటే
ఈ హెచ్ఐవి దేని మీద దాడి జరిపింది? టీ హెల్పర్ కణాల మీద దాడి జరపడం వల్ల అనమాట. సో ఇక్కడ మీకు తెలుసా అని ఒక బ్రాకెట్లో ఏమి ఇచ్చాడో చూద్దాము. పాజిటివ్ వ్యక్తిని ఎయిడ్స్ రోగి అని పిలువరు. పాజిటివ్ వ్యక్తిని ఎయిడ్స్ రోగి అని పిలువరు. వైరస్ పూర్తిగా అతని రోగ నిరోధక వ్యవస్థను నాశనం చేసి అవకాశవాద వ్యాధులకు లొంగిపోయినప్పుడే ఎయిడ్స్ రోగి అంటారు. అతన్ని అంటే లోపల ఎయిడ్స్ పాజిటివ్ ఉన్నటువంటి ఎయిడ్స్కి పాజిటివ్ అని వచ్చినంత మాత్రాన ఎయిడ్స్ రోగి అని అన్నారు. ఎప్పుడు ఎయిడ్స్ రోగి అంటారంటే వైరస్ పూర్తిగా ఆ వ్యక్తి యొక్క రోగ నిరోధక వ్యవస్థను దాడి కోల్పోయేటట్టు చేసి చిన్న చిన్న వ్యాధులకు కూడా ఆయన తట్టుకోలేకుండా ఆ వ్యాధుల గురి అయ్యేంత వరకు కూడా ఆ పేషెంట్ని మనం ఎయిడ్స్ పేషెంట్ అని అన్నాం అనమాట. సో నెక్స్ట్ వ్యాధి నిర్ధారణ ఎలా డయాగ్నోస్ చేస్తాము? హెచ్ఐవి సంక్రమణను గుర్తించడానికి విరివిగా ఉపయోగించే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఏది అంటే ఎలిసా. ఎలిసా అంటే ఏంటి అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే బాగా గుర్తుపెట్టుకోండి. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే వ్యాధిని నిర్ధారించే ఏ వ్యాధిని? హెచ్ఐవి సంక్రమణను గుర్తించడానికి ఉపయోగించే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఎలిసా. ఎలిసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. హెచ్ఐవి వైరస్ దాడికి గురైన 15 రోజుల నుంచి 4 నెలల లోపు దీన్ని గుర్తించవచ్చు. సో 15 రోజుల నుంచి 4 నెలల లోపు దీన్ని గుర్తించవచ్చు. ఎలిసా కేవలం గుర్తింపు పరీక్ష లేదా ప్రాథమిక పరీక్ష మాత్రమే. ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే, గుర్తింపు పరీక్ష మాత్రమే. అయితే హెచ్ఐవి సంక్రమణను వెస్ట్రన్ బ్లాట్ పరీక్ష ద్వారా మాత్రమే ధృవీకరిస్తారు. అయితే దీన్ని కన్ఫర్మ్ చేసేది ఏ టెస్ట్ ద్వారా అంటే వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ అనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తించడానికేమో ఎలిసా, కన్ఫర్మ్ చేయడానికేమో వెస్ట్రన్ బ్లాట్ యూజ్ చేస్తారు. గమనిక అని ఏదో బ్రాకెట్లో ఇచ్చినాడు, మనం చూద్దాము. హెచ్ఐవి సంక్రమణకు మొదటిసారి గురి అయినప్పటి నుంచి దానికి అనుక్రియగా రోగనిరోధక వ్యవస్థ ప్రతిదేహాలను ఉత్పత్తి చేయడానికి మధ్య గల కాలాన్ని గవాక్షావధి అని అంటాం. ఈ వ్యవధిలో వైరస్ ఉనికిని గుర్తించలేము. అంటే హెచ్ఐవి మన బాడీలోకి ఎంటర్ కాగానే మన బాడీ ఏం చేస్తుంది? దానికి బదులుగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని గవాక్షావధి అంటాము. ఈ టైంలో మనము వైరస్ ఉందని గుర్తించలేము అన్నమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. చికిత్స యాంటీ రెట్రోవైరస్ మందులతో ఎయిడ్స్కు చికిత్స చేయడం ద్వారా రోగి జీవితకాలాన్ని పొడిగించవచ్చు. సో ఇక్కడ చూడండి, పర్మనెంట్ ట్రీట్మెంట్, పర్మనెంట్ క్యూర్ అనేది వ్యాధికి లేదు. జస్ట్ ఏం చేయొచ్చు? యాంటీ రెట్రోవైరల్ మందులతో ఎయిడ్స్ వ్యాధికి చికిత్స చేస్తారు. అది కూడా ఏంటి అంటే పూర్తిగా పోగొట్టలేము. జస్ట్ ఆ పర్సన్ యొక్క బతికే కాలాన్ని ఏం చేయొచ్చు? మనం పొడిగించవచ్చు. కానీ ఖచ్చితంగా మరణం తప్పదన్నమాట. ఎయిడ్స్ వచ్చిందంటే మరణం అనేది తప్పదు. కానీ మనం మందులను ఉపయోగించి యాంటీ రెట్రోవైరల్ మందులను ఉపయోగించి ఆయన జీవిత కాలాన్ని ఏం చేయొచ్చు? బతికేటువంటి కాలాన్ని కొంచెం పెంచవచ్చు అన్నమాట. కానీ మరణం నుంచి తప్పించుకోలేము. కాబట్టి నివారణ పద్ధతులను పాటించడం ద్వారా హెచ్ఐవి సంక్రమణ. సో దీనికి ట్రీట్మెంట్ లేదన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ప్రివెంటివ్ మెజర్స్నే ఫాలో అవ్వాలి. అంటే వ్యాధి రాకముందే జాగ్రత్త పడాలి అన్నమాట. వ్యాధి వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి రాకుండా ముందే ఏం చేయాలి? జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. మరి నివారణ చూద్దాం. అంటే ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సురక్షిత లైంగిక సంబంధాలు, అంతేకాకుండా ఆసుపత్రిలో వాడే సిరంజీలు, సూదులు ఇలాంటివన్నీ కూడా స్టెరిలైజ్ చేయడం, అంటే వాటిని నీట్గా వాష్ చేయడం. అంటే ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళంటే హాస్పిటల్స్లో, సో ఇప్పుడంటే ఎవరి సిరంజ్ వాళ్ళకే, ఎవరి నీడిల్ వాళ్ళకే వెంటనే ఏం చేసేస్తున్నారు? డిస్పోజ్ చేస్తున్నారు. ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత వెంటనే వాటిని డిస్పోజబుల్ సిరంజెస్, డిస్పోజబుల్ నీడిల్స్ దొరుకుతున్నాయి. కానీ అప్పటి కాలంలో ఏమయ్యి ఉండేదంటే, సో ఒక
మెంబర్స్కి ఒకటే యూజ్ చేసేవాళ్ళు. అంటే డైరెక్ట్గా యూజ్ చేసేవాళ్ళు కాదు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఈ యూజ్ చేసిన వాటిని అన్నీ కూడా సిరెంజెస్ని వెంటనే వేడి వాటర్లో వేయడం అన్నమాట. హాట్ వాటర్లో వేయడం, బాగా బాగా మంచిగా మరిగేటువంటి వాటర్లో ఇవన్నీ కూడా నీడిల్స్ సిరెంజెస్ని వేసి మళ్ళీ యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో హాట్ వాటర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏమైనా ఉంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అంతా కూడా చనిపోయాయి. దాన్ని స్టెరిలైజేషన్ అని అంటాం అనమాట. సో అట్లా చేయడం, కానీ ఇప్పుడు అది కూడా మంచి పద్ధతి కాదు. అంటే ఇప్పుడు నీడిల్స్ ఇట్లాంటివి అయితే డిస్పోజ్ చేస్తాం, కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ని మనం ప్రతిసారి డిస్పోజ్ చేయలేం కదా. అలాంటి వాటికి స్టెరిలైజేషన్ చేయాలి. కానీ సిరెంజెస్ తర్వాత నీడిల్స్ని మాత్రం కంపల్సరీ మనం డిస్పోజబుల్ నీడిల్స్ అండ్ సిరెంజెస్ని యూజ్ చేయాలన్నమాట. రక్త మార్పిడికి ముందు హెచ్ఐవి కోసం రక్తాన్ని పరీక్షించడం మొదలైనవి కొన్ని. అంతేకాకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఎవరి నుంచైనా బ్లడ్ డొనేట్ లేదా మనం వేరే వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, ఆ డోనర్ యొక్క బ్లడ్కి టెస్ట్ చేయాలన్నమాట. అంటే హెచ్ఐవి ఉందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసి ఆ తర్వాతనే మనం బ్లడ్ తీసుకోవాలి. మన భారతదేశంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అనేక ప్రభుత్వేతర సంస్థలు ఎయిడ్స్ మీద ప్రజలలో అవగాహన కల్పించడంతో చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నాయి. ఇంతే మన భారతదేశంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇది ఏం చేస్తూ ఉంది అంటే, ఈ ఆర్గనైజేషన్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఎయిడ్స్ మీద పీపుల్కి అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉంది అనమాట. సో ఇది ఎయిడ్స్. నెక్స్ట్ ఇక్కడ నీట్ కోసమని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చినాడు. ఒకసారి దీన్ని కూడా మనం చూద్దాము. సో అతి సున్నితత్వం, అపస్థితులు, అలర్జీస్ అని అంటాం. మామూలుగా అంటే బాడీలోకి ఏదైనా ఒక కొత్త పార్టికల్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, ఏదైనా ఒక కొత్త సూక్ష్మజీవి సంక్రమణ ఏదైనా సూక్ష్మజీవులు కానీ దుమ్ము కానీ ఏవైనా లోపలికి వెళ్ళినప్పుడు బాడీ దానికి ఏమవుతుంది, రియాక్ట్ అవుతుంది. అంటే వాటి నుంచి దేహాన్ని రక్షించుకోవడం కోసము రియాక్ట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, కానీ బాడీ ఏమవుతుంది అంటే అతిగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం అలర్జీ అని అంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో మనం హైపర్ సెన్సిటివిటీ డిజార్డర్స్, అలర్జీలు అని అంటాం. మీకు ఈ విధంగా ఎప్పుడైనా జరిగిందా? మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీలో అకస్మాత్తుగా తగిన కారణం లేకుండా తుమ్ములు కానీ పిలికూతలు, వీజింగ్ అనమాట, శ్వాస పీల్చినప్పుడు వచ్చే ఒక రకమైనటువంటి ఈల లాంటి శబ్దాలను మనం వీజింగ్ అని అంటాం. ఇలాంటివి, లేదా తిరిగి మీరుండే ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ లక్షణాలు తొందరగా సో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తుమ్ములు, ఇట్లాంటి వీజింగ్స్, అంతేకాకుండా మళ్ళీ మనం మన ప్లేస్కి తిరిగి వచ్చిన వెంటనే అవి తగ్గిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే కొంతమంది వాతావరణంలోని ధూళి రేణువులకు, పుప్పొడి మొదలైన వాటికి అధిక సున్నితత్వం సున్నితత్వం అంటే ఏంటి అంటే బాడీ వాటికి ఓవర్గా అతిగా రియాక్ట్ అవుతుంది అనమాట. సో అంత అవసరం లేదు, హైపర్గా అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ బాడీ కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుంది, కొన్నిటికి అందరికీ జరుగుతుందని చెప్పాను, కొంతమందికి మాత్రమే, అది కూడా కొన్ని పదార్థాలకి మాత్రమే అనమాట. సో దాన్ని అధికంగా ఏమవుతూ ఉంటుంది, సున్నితత్వం చెందుతూ ఉంటుంది. వీటిని ఏమంటామంటే ఈ దుమ్ము రేణువులు, పుప్పొడి ఇలాంటి వాటిని అలర్జెన్స్ అని అంటాం. వీరు అలర్జెన్స్ నుంచి తప్పించుకున్నట్లయితే ఆ లక్షణాలు తగ్గిపోతాయి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతే వాళ్ళకి తగ్గిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎందువల్ల అంటే చూడండి, దీన్నే అలర్జీ అని చెప్పినాను నేను. వాతావరణంలోని కొన్ని ప్రతిజనకాలకు రోగనిరోధక వ్యవస్థ తీవ్ర స్థాయిలో అనుక్రియలు ప్రదర్శించడాన్ని అతి సున్నితత్వం అంటాం. కొన్ని ప్రతిజనకాలకు బాడీ ఏమవుతుంది, ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాము, హైపర్ సెన్సిటివిటీ. అతి సున్నితత్వ చర్యలు ఇవి 5 రకాలు. 1వ రకం వచ్చేసి అతి సున్నితత్వం, అలర్జీ అంటాము. మాస్ట్ కణాల నుంచి హిస్టమైన్, సెరోటోనిన్ రసాయనాలు విడుదల కావడం వల్ల అలర్జీ అనేది ఏర్పడుతూ ఉంటుంది.
అలర్జీలకు కారణభూతాలైనటువంటి ప్రతిదేహాలు ఏవి అంటే ఐజీఈ రకానికి చెందినవి. బాగా గుర్తుపెట్టుకోండి. టైప్ 1 అతి సున్నితత్వంలో మొదటి రకాన్ని మనం అలర్జీ అని అంటాము. ఇది ఎందువల్ల జరుగుతుందంటే మాస్ట్ కణాల నుంచి అతిగా ఏమి ఉత్పత్తి అవుతున్నాయి, హిస్టమైన్లు, సెరోటోనైన్లు ఇవన్నీ కూడా విడుదల కావడం వల్ల అలర్జీ అనేది ఏర్పడుతూ ఉంది. సో దీనికి మెయిన్గా ఈ ఓవర్ రియాక్షన్ ఎందువల్ల అంటే ప్రతిదేహాలు ఉత్పత్తి అవుతున్నాయి. అవి కూడా ఏ ప్రతిదేహాలు అంటే ఐజీఈ ప్రతిదేహం అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బిట్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ ఏ ఏ రకమైనటువంటి ప్రతిదేహాలు అలర్జీలకు కారణం అంటే ఏం చెప్తాము, ఐజీఈ ప్రతిదేహాలు. అలర్జీను కలుగజేసే పదార్థాలు అలర్జెన్స్ అని అంటాం. ఏవైతే అలర్జీలను కలుగజేస్తాయో వాటిని ఏమంటాము, అలర్జెన్స్ అని అంటాం. అలర్జెన్లకు సాధారణ ఉదాహరణలు వచ్చేసి ధూళిలో ఉన్నటువంటి మైట్స్, డస్ట్ మైట్స్, అంతేకాకుండా జంతువుల మీద ఉన్నటువంటి డాండర్స్, చిన్న చిన్న పొలుసులు, హెయిర్స్, రోమాలు, పక్షుల ఈకలు, ఇవన్నీ కూడా యానిమల్ డాండర్స్ అని అంటాం. పుప్పొడి రేణువులు, అంతేకాకుండా పుప్పొడి రేణువులు కొన్ని మొక్కల నుంచి వచ్చేటువంటి పుప్పొడి అనమాట. పుప్పొడి రేణువులు కూడా వీటి నుంచి మనకి ఏమవుతూ ఉంటుందంటే అలర్జీ. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే అనమాట. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ బాడీ ఏమవుతుందంటే తుమ్ములు, కంటి నుంచి నీరు కారడం, తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, ఇలాంటివన్నీ కూడా అలర్జీ యొక్క లక్షణాలు అనమాట. అలర్జీ కలగడానికి కారణం నిర్ణయించడానికి రోగి తక్కువ మోతాదులో అలర్జీకి గురి చేయడం కానీ ఇంజెక్షన్ చేయడం కానీ చేసి తర్వాత ఏర్పడే చర్యలను అధ్యయనం చేయడం. సో దీన్ని ఎట్లా గుర్తిస్తారంటే దానికి అలర్జీ దేనివల్ల వస్తుందో అనే దాన్ని కొద్ది మోతాదులో రోగికి, పేషెంట్కి ఇచ్చేసి అది ఇచ్చిన తర్వాత బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందో అనే దాన్ని బట్టి మనము ఆ పేషెంట్కి అలర్జీ ఉందా లేదా అనేది మనము స్టడీ చేస్తామన్నమాట. యాంటీహిస్టమైన్, అడ్రినాలిన్, స్టిరాయిడ్ ఔషధాలను వాడి ఈ లక్షణాలను మనం ఏం చేయొచ్చు, ఫాస్ట్గా శీఘ్రంగా తగ్గించవచ్చు అనమాట, నియంత్రించవచ్చు. ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి, యాంటీహిస్టమైన్, అడ్రినాలిన్, స్టిరాయిడ్ ఔషధాలు ఇలాంటివి యూజ్ చేసి మనం అలర్జీని నియంత్రించవచ్చు. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి. మీరు గమనించారా, భారతదేశపు మెట్రో పట్టణాలలో వాతావరణంలోని కాలుష్య పదార్థాల వల్ల అనేక మంది పిల్లలు అలర్జీకి గురై ఆస్తమా వ్యాధులకు లోనవుతున్నారు. దీనికి కారణం పట్టణ వాతావరణంలో గల అనేక రకాల కాలుష్య పదార్థాలు. ఎక్కువగా మనకు విలేజెస్లో పోల్చుకుంటే, గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే పిల్లలకి ఎక్కువ శాతం మనకి అలర్జీలకు గురవుతుంటారు. దాంట్లో కూడా ముఖ్యంగా ఆస్తమా అన్నమాట. అది చెప్తున్నాడు అనమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా అనాఫిలాక్సిస్ లేదా అనాఫైలాక్టిక్ షాక్ గురించి విన్నారా? ఏంటో చూద్దాం. కొన్ని సందర్భాలలో అతి సున్నితత్వం చర్యలు క్షణాలలో ఏర్పడడం వల్ల రక్తపీడనము అపాయకరమైన సందిగ్ధ తక్కువ స్థాయికి పడిపోయి పరిస్థితులు మరణానికి కూడా దారితీయచ్చు అనమాట. కొన్నిసార్లు ఈ అలర్జీ వల్ల ఏమవుతూ ఉంటుందంటే రక్తపీడనము మామూలు కంటే కూడా, ఉండాల్సిన స్థాయి కంటే కూడా, కనిష్ట స్థాయి కంటే కూడా కిందికి అంటే పడిపోవడం, తక్కువైపోవడం జరుగుతుంది అనమాట. సో అలాంటి కేసెస్లో ఏమవుతూ ఉంటుందంటే ఆ వ్యక్తి మరణించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంత డేంజరస్ అన్నమాట అలర్జీ అనేసి. దాన్ని మనం తక్కువ చేయకూడదు అనమాట, నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే వ్యాక్సినేషన్ అంటే ఏంటి అంటే ఒక వ్యాధి నుంచి, అంటే ఒక వ్యాధి రాకుండా ముందుగానే తీసుకునేటువంటి చర్యలను, తీసుకునేటువంటి మందులనే వ్యాక్సినేషన్ అని అంటాం. రోగ నిరోధక జ్ఞాప్తి ఉంచుకోవడం అనే లక్షణం మీద వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ సూత్రం ఆధారపడుతుంది. సో వ్యాక్సినేషన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే రోగ నిరోధకతను గుర్తు ఉంచుకునేటువంటి జ్ఞాప్తినే మనం ఇక్కడ ఏమంటాము, ఇమ్యునైజేషన్ ఆర్ వ్యాక్సినైజేషన్ అంటాం. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏం చేస్తామంటే ఆచేతనపరిచినటువంటి లేదా బలహీనపరిచినటువంటి వ్యాధిజనక క్రిములను లేదా వ్యాధిజనక క్రిముల ప్రతిజనక ప్రోటీన్లను ఆతిథేయ దేహంలోకి ప్రవేశపెడతారు.
ఇక్కడ వ్యాక్సిన్‌లో ఈ వ్యాక్సిన్‌లో ఏం చేస్తారంటే ఆచేతన అంటే ఏం చెప్పినాను? చైతన్య రహితంగా ఉన్న అంటే క్రియారహితంగా ఉన్న ఇన్యాక్టివ్ స్టేట్‌లో ఉన్నటువంటి లేదా వీకెండ్ అనమాట. బలహీనపరిచినటువంటి వ్యాధికారక క్రిములను లేదా వాటి నుంచి తీసుకున్న ప్రోటీన్‌లను ఏం చేస్తున్నాము? ఆతిథేయిలోకి ముందుగానే పంపించేస్తున్నాం. ఇవి ఆతిథేయులో ఏం చేస్తాయి? దానికి సంబంధించినటువంటి ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. విశిష్ట ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. జ్ఞాప్తి కణాలు, జ్ఞాప్తి బి కణాలు, జ్ఞాప్తి టీ కణాలు వీటిని ఈ ప్రతిదేహాలను ఏర్పరుస్తాయి. మళ్ళీ రెండోసారి అదే వ్యాధిజనక క్రిములు ఆ వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఈ బి కణాలు వాటి మీద దాడిని చెప్పి ఆ వ్యాధి రాకుండా రక్షిస్తాయి అన్నమాట. జ్ఞాప్తి కణాలు ఆ వ్యాధి క్రిములను వెంటనే గుర్తించి ప్రతిదేహాలను అధిక సంఖ్యలో వేగంగా ఉత్పత్తి చేసి వాటిని నాశనం చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. పునః సంయోజన డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యాధిజనక క్రిములను, ప్రతిజనక పాలీపెప్టైడ్లను బ్యాక్టీరియా లేదా ఈస్ట్ కణాలలో ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు? క్రిముల ప్రతిజనక పెప్టైడ్లను ఈ పద్ధతిలో మనము ఈస్ట్ కణాలు లేదా బ్యాక్టీరియాలను ఉపయోగించుకొని తయారు చేయొచ్చు. ఈ పద్ధతిలో వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో పారిశ్రామికంగా ఉత్పత్తి చేయొచ్చు. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ వ్యాక్సిన్లను అధిక సంఖ్యలో మనం ఉత్పత్తి చేయొచ్చు. ఉదాహరణకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ జన్యు పరివర్తక లేదా పునర్సంయోజక ఈస్ట్ను ఉపయోగించి తయారు చేస్తారన్నమాట. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ స్వయం రోగనిరోధకత అపస్థితులు. సో రోగనిరోధకత అంటేనే మనం ముందు చెప్పుకున్నాం కదా, స్వాపర మనదేది, బయట నుంచి వచ్చింది ఏది, బయటివి ఏవి, మనవేవి అని గుర్తించేదే రోగనిరోధక యొక్క స్పెషాలిటీ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి, స్వయం రోగనిరోధక అపస్థితులు. సో ఇది సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ అంటే ప్రోటీన్లను గుర్తించడం వల్ల మన శరీర కణజాలాలపై దాడి చేయదు. అంటే బయట నుంచి వచ్చిన వాటి మీద మాత్రమే దాడి చేస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాలలో మన రోగనిరోధక వ్యవస్థ మన దేహం స్వయం ప్రోటీన్ల మీదనే ఏం చేస్తూ ఉంటుంది అంటే మన వాటినే వేరే వాటిగా అన్య ప్రోటీన్లుగా భావించి మన శరీర కణజాలాలపై దాడి చేస్తుంది. దీని ఫలితంగా తీవ్ర వ్యాధులు అనేవి కలుగుతాయి. వీటిని స్వయం రోగనిరోధక వ్యాధులు అని అంటాం. మామూలుగా అంటే మన ప్రోటీన్ల మీద మన ప్రోటీన్లను కాకుండా వేరే బయట నుంచి వచ్చిన వాటి మీద ఏం చేస్తూ ఉంటుంది, మన రోగనిరోధక వ్యవస్థ దాడి జరుపుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ప్రోటీన్లను కూడా వేరే ప్రోటీన్లు అనుకొని ఏం చేస్తుంది, వాటి మీద దాడి జరుపుతుంది. దానివల్ల ఏమవుతుందని మనకు చాలా డేంజరస్ డిసీజెస్ వస్తాయి. వీటిని ఏమంటాము? స్వయం రోగనిరోధక వ్యాధులు. ఎగ్జాంపుల్స్ దీనికి గ్రేవ్స్ వ్యాధి, రుమటైడ్ ఆర్థరైటిస్, మోకాలు నొప్పులు ఉంటాయి కదా, అదని రుమటైడ్ ఆర్థరైటిస్, ఇలాంటివన్నీ కూడా స్వయం రోగనిరోధక అపస్థితులు అన్నమాట. ఈ వ్యాధులను ఇమ్యూనో సప్రెసెన్స్ మందులతో చికిత్స చేస్తారు. ఇమ్యూనో సప్రెసెన్స్, సైక్లోస్పోరిన్ ఇలాంటి మందులను ఉపయోగించుకొని వీటిని చికిత్స చేస్తారు. ఇవి రోగనిరోధక సామర్థ్యాన్ని ఏం చేస్తాయి, తగ్గిస్తాయి. నెక్స్ట్ అంటు తిరస్కరణ చర్యలు. అంటు తిరస్కరణ అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని అవయవాలను మనం వేరే వాళ్ళ నుంచి తీసుకుంటూ ఉంటాం, దాత నుంచి తీసుకుంటూ ఉంటాం, మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం. అలాంటి సందర్భాలలో ఏమవుతూ ఉంటుందంటే కొన్నిసార్లు మన దేహ కణాలు వాటిని మన దానిగా భావించవు, వేరే వాటిగా భావించేసి వాటి మీద దాడి జరుపుతూ ఉంటాయి, తిరస్కరణ జరుపుతూ ఉంటాయి. దాన్ని అంటూ తిరస్కరణ చర్యలు. గ్రాఫ్ట్ రిజెక్షన్స్ అని. గుండె, కాలేయము, మూత్రపిండము మొదలైన మానవ అవయవాలు సక్రమంగా పనిచేయనప్పుడు అవయవ మార్పిడి ఒకటే రోగి సాధారణ జీవితం గడపడానికి మార్గం అన్నమాట. మూత్రపిండాలు, కిడ్నీస్ ఒకటి మనం వేరే వాళ్ళ నుంచి తీసుకోవడం మాత్రం సరిగ్గా పనిచేయనప్పుడు ఏం చేస్తాం, వేరే వాళ్ళది వేరే వాళ్ళ నుంచి తీసుకొని పెట్టుకుంటేనే మనం ఆరోగ్యంగా
బ్రతకడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఈ అవయవాల మార్పిడి జరిగినప్పుడు ఆతిథేయ శరీరం వీటి వైదేశికంగా గుర్తించి, సో అప్పుడు ఏమవుతుందంటే ఎవరికైతే ఇస్తామో వాళ్ళ శరీరం ఏం చేస్తూ ఉంటుంది, వీటిని ఆ, పరాయి వాటిగా గుర్తించి వాటిని ఏం చేసేస్తుంది, తిరస్కరణ జరిపి తిరస్కరించేటట్టుగా చర్యలను జరుపుతూ ఉంటుందన్నమాట. సో ఇది త్వరగా లేదా కొంతమందిలో చాలా ఫాస్ట్గా చర్యలను స్టార్ట్ చేస్తుంది, ఇంకొంతమందిలో నిదానంగా ప్రారంభిస్తుంది. కాబట్టి అవయవ మార్పిడి లేదా అంటూ చేసే ముందు కణజాల అనుగుణ్యత, రక్త వర్గాల అనుగుణ్యతను తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ఎవరిది పడితే వాళ్ళ నుంచి మనము అవయవాలు తీసుకోరనమాట. ముందు అవయవాలు దానం చేసేటప్పుడు ముందు ఎవరికైతే ఇస్తున్నామో, ఎవరైతే తీసుకుంటున్నాడో అతను అతన్ని తర్వాత తీసుకునే అతన్ని దాతది ఇద్దరిది మ్యాచ్ అవుతుందా లేదా అనేది, రక్త వర్గాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా, కణజాలాలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని టెస్ట్ చేసిన తర్వాతనే అవయవ మార్పిడి అనేది జరుపుతారనమాట. లేకపోతే ఏమవుతుంది అంటే ఆ పేషెంట్ చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే అంటు తిరస్కరణ చర్య వల్ల. అవయవ మార్పిడి లేదా అంటు జరిపిన తర్వాత కూడా రోగి జీవితాంతం ఇమ్యూనోసప్రెసెంట్ మందులను వాడవలసి ఉంటుంది. ఈ అంటు జరిపిన తర్వాత కూడా ఇమ్యూనోసప్రెసెంట్స్ అయినటువంటి సైక్లోస్పోరిన్ ఇలాంటి మందులను వాడాల్సి ఉంటుందన్నమాట. సో ఇది రోగ నిరోధక వ్యవస్థలోని లాస్ట్ అంశాలు. సో నెక్స్ట్ వేరే యూనిట్తో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.